ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకుని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువును స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు ఏర్పాటు చేసుకునే సమయం బట్టి స్తోత్రం వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్య భాగంలో ప్రవేశించుండగా ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపి సువార్తను ప్రభువా అనేక మందికి వ్యాప్తి చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుంచి 48వ వచనం వరకు చదువుకొని ధ్యానించుకున్నాం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లింపవలెను. మీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రమూ ఒట్టు పెట్టుకోవద్దు. ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టినది. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపులకు ఎడమ చెంప కూడా తిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకున్న కోరిన ఎడల వాడికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము. నిన్ను అప్పడుగు కోరువా నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించినలా మీకేమి ఫలము కలుగును? సుందరులు అలాగ చేయిస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినలా మీరు ఎక్కువ చేయించినదేమి? అన్ని జనులను అలాగ చేయిస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణులు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుంచి 48వ వచనం వరకు. మనము అప్రమాణం చేయకూడదు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మీరు ఎంత మాత్రం కూడా ఒట్టు పెట్టుకునవద్దు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడని ఒట్టు పెట్టుకోవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడని ఒట్టు పెట్టుకునవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టువారి వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. ప్రియమైనటువంటి సహోదరుల, ఈ వాక్య భాగం మనం గమనించినట్టయితే, మనము ఈ లోకంలో క్రీస్తును పోలి ఏ విధంగా నడుచుకోవాలని ప్రభు వాక్యం మనకు సెలవిస్తుంది. మనము క్రీస్తును పోలి నడుచుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మనము అప్రమాణం చేయకుండా, మనము దేవుని యొక్క నామమును వ్యర్థంగా ఉపయోగించకుండా, మరియు మనము మన యొక్క తల వెంట్రుకను ఒకదాన్ని కూడా తెలుగుగా కూడా నలుగుగా కూడా చేయలేము. కాబట్టి మనం అవునంటే అవును, కాదంటే కాదు అని ప్రభువునందు మనము ఉండవలనని ప్రభు వాక్యం సెలవుస్తుంది. అలాగే నీ కుడి చెంప మీద కొట్టువాని వైపునకు నీ ఎడమ చెంపను కూడా తిప్పుము అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చూడండి సహోదరుడా, సహోదరి, ప్రభువును మనం అంగీకరించిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో నీ పాపం నిమిత్తము నా పాపం నిమిత్తము రక్తం చిందించి ప్రాణం పెట్టి ఆయన నిన్ను నన్ను పాపం నుంచి శాపం నుంచి విడిపించింది.
ఈరోజు పాపం నుంచి, శాపం నుంచి విడిపింపబడిన మనము ప్రభు యొక్క బిడ్డలుగా ఆయన సన్నిధిలో చేరినటువంటి మనము ఈ విధమైన ప్రేమను కలిగి జీవించాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుకున్నది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులు ఎండినట్టు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఏమి ఫలం కలుగుతుంది అని ప్రభు వాక్యము నిన్ను నన్ను ప్రశ్నిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం మనం గమనించినట్లయితే ప్రభువు మనల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే మనకి ఏం ఫలం వస్తుంది అని చెప్పి ప్రభు వాక్యం మన సూటిగా ప్రశ్నిస్తుంది. ఈరోజు యేసు ప్రభు మనందరి పాపాల నిమిత్తం చనిపోయాడని మనకు తెలుసు. కానీ మనం ఏ మంచి కార్యం చేశామని యేసు ప్రభు మన పాపాల నిమిత్తం చనిపోయాడు? మనం ఎటువంటి మంచి కార్యం చేయలేదు. మనం దుష్టులము, దుర్మార్గులము, క్రూరులము, అసహ్యులము, అపాత్ములమైనగా ఆ పరలోకమున దేవదేవుడు తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించి నీ యొక్క పాప నిమిత్తము, నా యొక్క పాప నిమిత్తము ఆ కల్వరి శిలువలో ఆయన బలియాగం కావడం జరిగింది. ఆయన చేతుల్లో చీరలు, కాళ్ళలో చీరలు, తల మీద మొండ కిరీటము, ప్రక్కలో బలెం పొట్టు, వీపంతయు దున్నబడిన దేహం ద్వారా ఆయన ఆఖరి రక్తపొట్టు వరకు కూడా చిందించడం జరిగింది. అంత ప్రేమను ప్రభువు ఎందుకు మన ఎడలు చూపించాడంటే, మనము నరకానికి వెళ్ళకూడదు అని, యుగములు మనం అగ్నిగుండంలో కాల్చబడకూడదు అని ప్రభువు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను ఏ విధంగా వెల్లడిపరుస్తున్నాడంటే, మనం ఇంకా పాపలమైనగా క్రీస్తు మన కొరకు చనిపోయాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రభు వాక్యము అనేక సందర్భాల్లో ప్రభు వాక్యం సెలవిస్తుంది. శిలువ మానవ మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు నీ పాపమును, నా పాపమును, నీ శాపమును, నా శాపమును కల్వరి శిలువలో ఆయన మోసి ఆ యొక్క పాపము, శాపం నుంచి నిన్ను నన్ను విడిపించాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం? మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించే స్థితిలో ఉన్నామా? మన మీద ఎవరైనా కుడి చెప్ప మీద కొట్టినప్పుడు ఎడమ చెప్ప తిప్పేవారిగా ఉన్నామా? లేకపోతే ఇంకా మనము అప్రమాణం చేస్తూ, మనం అబద్ధాలు ఆడుతూ, మనము దొంగ మాటలు చెప్పుకుంటూ ఆ మాటలను ప్రమాణపూర్వకంగా నెరవేర్చబడాలనే దొంగ ప్రమాణాలు చేస్తూ ఈ విధంగా మనం ఇంకా కూడా పాప జీవితంలో ఉన్నామని ప్రభు వాక్యం ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నిస్తుంది. సహోదరుడా, సహోదరు, ఈరోజు మన జీవితాలను తిరిగి మనం ఒకసారి పునరుచ్చరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి మనం ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి మనం ఒకసారి మన జీవితాలను గమనించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఏ బ్రతుకుతున్నాను? నేను క్రీస్తునందున్నానా? నేను ఇంకా పాప జీవితంలో ఉన్నానా? నేను పరిశుద్ధమైన జీవితంలో ఉన్నానా? నేను ఇంకా అపవిత్రమైన జీవితంలో ఉన్నానా? నేను ఏ విధమైన జీవితం జీవిస్తున్నానని సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు నేను గమనించుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, నీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీకు ఏం ప్రయోజనము? మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి ప్రార్థన చేయండి. మీరు మీ యొక్క సహోదర ప్రేమను వెల్లడపరచండి. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువు కూడా మనం ఇంకా పాపలమైండగా ఆయన మన కొరకు చనిపోయాడని చెప్పి ప్రభు వాక్యం సెలవుస్తుంది. ఈరోజు సహోదరుడా, సహోదరి, తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, అక్క, వీరందరూ కూడా యేసు క్రీస్తు ప్రభు సెలవిచ్చినటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. మనము ఎంత సహనంతో జీవించాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చూడండి, కుడి చెంప మీద కొట్టే ఎడమ చెంప మీద తిప్పగలరా అని ప్రభు వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. ఈరోజు నువ్వు తిప్పగలిగే స్థితిలో ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షణగా అంగీకరించినావా? యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం ఆయన కల్వరి శిలువలో ఆయనను ఒక్క అవమానం కాదు గురి చేసింది. ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంచారు, చేతుల్లో చీరలు కొట్టారు, ఒళ్ళంతయు దున్ని వేశారు, కాళ్ళలో చీరలు కొట్టారు, మాటలతో దూషించారు. ఆయనను ఆ యొక్క పట్టణమంతా కూడా శిలువతో ఊరేగించి చిట్ట చివరికి తీసుకువెళ్ళి కల్వరి శిలువలో ప్రభువును శిలువ యాగం చేయడం జరిగింది. అంతటి అవమానాలు సహించిన యేసు ప్రభు ఒక్క మాట కూడా వారిని ఎటువంటి దూషణ వచనం పలకకుండా, ఎటువంటి చెడ్డ మాటలు పలకకుండా ప్రభువు సహనంతో ఆ శిలువ బలియాగాలను
నెరవేర్చాడు. మనం ప్రభు జీవితంలో గమనించినట్లయితే ఎక్కడ కూడా యేసు ప్రభు ఎవరిని దూషించినట్టుగా కూడా కనపడదు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ప్రభు ఎంతో సహనంతో నీ పాపమును నా పాపను తీసివేయడానికి శిలువ మీద ఆ యొక్క బలియాగం ప్రభు జరిగించాడు. ఈరోజు అంతటి బలియాగం జరిగించిన ప్రభు నిన్ను నన్ను సాటి మనిషిని ప్రేమించండి, సమస్తమైన మనుషులతో మీరు సఖ్యతగా ఉండండి, మీరు ఎవరిని కూడా ద్వేషించవద్దు, మీరు అప్రమాణం చేయవద్దు. ఎందుకంటే మన యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే మన తల వెంట్రుకలో సైతము ఒక తల వెంట్రుకను కూడా మనము తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేము. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ విషయం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈరోజు మనం గమనించినట్టయితే కూడా మన తల వెంట్రుకల రంగు మనం మార్చాలని ప్రయత్నించినా కేవలం 2-3 నెలల్లోనే మరలా పూర్వ స్థితికి చేరుకోవడం అందరికీ బాగా తెలిసిన విషయం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం ఒక రంగు అనే దాన్ని మన తల వెంట్రుకలకు పూసినా కానీ ఆ రంగు కొన్ని రోజులకు వెళ్ళిపోయి మరలా పాత స్థితిలో మన వెంట్రుకలు తెల్లబడ్డ రంగును కనబడటము మనం గమనిస్తాం. ఆ రంగును ఏ స్థితిలో కూడా మనం మార్చలేము. ఆ విధంగా మన తల వెంట్రుకలు ఏ రంగు ఉంటే ఆ రంగుగానే ఉంటాయి, కానీ రంగు మార్చలేదు. అటువంటి చిన్న సూక్ష్మమైన విషయాన్ని కూడా మన జీవితంలో మనం గమనించుకొని జీవించాలి. ప్రియ సహోదరుల సహోదరులు, ఒక తల వెంట్రుక రంగును మనం మార్చలేము, కానీ యేసు క్రీస్తు ప్రభు కల్వరి శిలువ రక్తం చిందించి ఆ రక్తంతో నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చివేశాడు. మన పాప జీవితాన్ని ప్రభు విడుదల దయచేశాడు. మన పాపపు జీవితాన్ని, మన శాపపు జీవితాన్ని, మన యొక్క భ్రష్టు పట్టిన జీవితాన్ని, మన యొక్క దుర్భరమైన జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభు తన రక్తంతో కడిగి పవిత్రపరిచి మనలను శాంతియుతమైన జీవితానికి, సంతోషమైన జీవితానికి, తెల్లని వస్త్రాలు కలిగినటువంటి జీవితానికి యేసు క్రీస్తు ప్రభు తీసుకుని వచ్చినాడు. ఈరోజు సహోదరుడా సహోదరి, అన్నా చెల్లి, అక్క తమ్ముడు, యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభు నిన్ను తన సొంత బిడ్డగా చేసుకోవాలని ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? నీ హృదయంలోనికి యేసు ప్రభును ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఈ క్షణమే మోకరించి యేసు ప్రభు అడుగు. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నా హృదయంలో నీకు స్థానం ఉంది ప్రభువా, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచని నువ్వు అడిగితే యేసు ప్రభు ఈ క్షణం నీ హృదయంలోకి వచ్చి ప్రభు నీతో నివసిస్తాడు. మనము మత్తయి చూసినట్లయితే మత్తయి నువ్వు లేచి నన్ను వెంబడించిన యేసు ప్రభు చెప్పినప్పుడు మత్తయి సమస్తం విడిచిపెట్టి యేసు ప్రభు వెంబడించి ఆశీర్వదింపబడ్డాడు. జక్కయ్య యేసు ప్రభు పిలిచినప్పుడు జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేను నీ ఇంట్లోకి వచ్చి నీ ఇంట్లో ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు జక్కయ్య త్వరగా దిగి వచ్చి యేసు ప్రభు తన గృహంలో చేర్చుకొని జక్కయ్యతో పాటు జక్కయ్య కుటుంబం కూడా రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే శిలువ అక్క చెరసాలలో పౌలు శీలులు ప్రార్థించినప్పుడు చెరసాల నాయకుడు వచ్చి వారి దగ్గర నేను రక్షణ పొందడానికి నేను ఏమి చేయాలని అడిగినప్పుడు, నీవు నీ ఇంటి వారు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు రక్షణ పొందావని చెప్పినప్పుడు అతని ఇంటి వారందరూ కూడా యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందడం మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో యేసు క్రీస్తు ప్రభునందు మనకు విశ్వాసం ఉందా? ఈరోజు మన జీవితాల్లో ప్రభు చెప్పినటువంటి పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగంలో మనకు విశ్వాసం ఉందా? యేసు క్రీస్తు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు మార్పు లేని దేవుడు. 2000 సంవత్సరాలకు పూర్వము యేసు క్రీస్తు ప్రభు సజీవుడై ఈ భూమి జరిగించినటువంటి అద్భుత కార్యాలను ప్రభు నీ జీవితంలో జరిగించాడు. వారి అనుభవాన్ని ప్రభు మధురంగా మార్చగలడు. ఎండిపోయిన మూఢభారమైన జీవితాన్ని ప్రభు చిగురింపజేయగలడు. తల్లిదండ్రులు లేని వారికి ప్రభు తల్లిదండ్రులు గాను, కుటుంబం చెదిరిపోయిన కుటుంబాన్ని కలిపే ఆయన యొక్క దగ్గర చేర్చే ప్రభు గాను ఈరోజు యేసు ప్రభు ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు నీ భార్య వాళ్ళ ఏమైనా శోధనను అనుభవిస్తున్నావా? యేసు ప్రభు చెంతకురా. నీ భర్త వాళ్ళ శోధనను అనుభవిస్తున్నావా? యేసు ప్రభు చెంతకురా. పిల్లలు లేరా నీకు? యేసు ప్రభు చెంతకురా. నీ కుటుంబం చెదిరిపోయిందా? యేసు ప్రభు చెంతకురా. నువ్వు అప్పుల పాలైనావా? యేసు ప్రభు చెంతకురా. నీ వ్యాధితో నువ్వు మరణానికి దగ్గర అయినావా? యేసు ప్రభు దగ్గరికి రా. అప్పులతో కుంగిపోయినావా? యేసు ప్రభు దగ్గరికి రా. ఉద్యోగం లేక బాధపడుతున్నావా? యేసు ప్రభు దగ్గరికి రా. నీ ఉద్యోగం చేయలేక డిప్రెషన్లో ఉన్నావా? యేసు ప్రభు దగ్గరికి రా. మానసిక వ్యాధితో మానసిక వైకల్యంతో బాధపడుతున్నావా? యేసు ప్రభు దగ్గరికి రా. చెడు తలంపులతో బాధపడుతున్నావా? యేసు ప్రభు దగ్గరికి రా. అవమానంతో బాధపడుతున్నావా? యేసు ప్రభు దగ్గరికి రా. ఏ సమస్య అయినా కానీ ఎప్పటి ఒక జవాబు యేసు క్రీస్తు ప్రభు నీ అన్ని సమస్యల నుంచి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. సహోదరుడా సహోదరి, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం.
యేసు క్రీస్తు ప్రభు కల్వరి శిలువ రక్తం కాచింది నేను పాపం నుంచి శాపం నుంచి విముక్తిపరిచి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి. ఈరోజు ఆ రక్తధారలు కల్వరి శిలువలో ప్రవహిస్తున్నాయి, నిన్ను చేరుకోవడానికి ప్రవహిస్తున్నాయి. నువ్వు ఈరోజు ప్రభువుని అంగీకరించినట్లయితే ఆ రక్తధారలతో ప్రభు నిన్ను కడిగి పవిత్రపరిచి ఆ రక్తధారలతో కడిగిన ప్రతి ఒక్కరు కూడా పాపం నుంచి శాపం నుంచి విడిపబడి పడవనికి తూర్పు ఎంత దూరమో అంత దూరం మన అతిక్రమ క్రియలు చేయబడతాయి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపాలను మనల్ని పవిత్రులుగా చేస్తున్నారు. ఈరోజు సహోదరుడు సహోదరి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు. సర్వలోక మానవాళి కూడా పాపమునకు దాస్యమైన వారే. యేసు రక్తము పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము పాపం నుంచి మనల్ని విడిపిస్తుంది. ఈరోజు నువ్వు యేసు రక్తాన్ని కోరుకున్నట్లయితే యేసు ప్రభు తన రక్తంతో నేను కడిగి పవిత్రపరిచి నీ జీవితంలో ప్రవేశించి నిన్ను ఆనందింపజేస్తాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి తన రక్షణ వస్త్రంతో నీళ్ళు అలంకరించి పరలోక రాజ్యానికి వారసురాలుగా మార్చుకుంటాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. యేసు ప్రభు ఇప్పుడే నిజ రక్షకంగా నీ సొంత రక్షకంగా అంగీకరించి దైవ ఆశీస్సులు పొంది ప్రభునందు ఆనందించు. దేవుడి వాక్యం దీవించు ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వించి నిన్న హృదయాన్ని ఫలింపజేసి నూరంతలుగా ఫలింపజేయమని ఆశీర్వించి దీవించి నడిపించమని వాక్యం ప్రభావం మీరు విస్తరింపజేయమని స్వార్థం ప్రభావం మీరు విస్తరింపజేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రభావ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.